హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు sahuvlogs.arts. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఓన్గా డిజైన్ చేసుకున్న నా డైలీ వేర్ కుర్తీ కలెక్షన్ చూపిస్తానండి. సో అవి నేనే ఓన్గా స్టిచ్ చేశాను బికాజ్ నేను ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కంప్లీట్ చేశాను. సో అలా నేను ప్రాక్టీస్ కోసం అని చేశాను. సో అందులో నేను డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేశానండి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలా కలెక్షన్ ఉండింది, బట్ అన్నీ కలిపి ఒకే ఎపిసోడ్లో చేయడం కష్టం, ఎందుకంటే లెంతీ అయిపోతుంది వీడియో. సో నేను ఇది 2-3 పార్ట్స్గా చూపిస్తాను. మధ్యలో చూపించడానికి ట్రై చేస్తాను. కొన్ని మాత్రమే చూపిస్తాను. అందులో చూడండి, ఏదైనా డిజైన్ మీకు నచ్చవచ్చు. అంటే డైలీ వేర్ లాగానే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అవి నేనే ఓన్గా స్టిచ్ చేసుకున్నాను. అవి ఏంటి ఎలా అనేది మీకు చూపిస్తాను. ఏ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకేనా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా ఫస్ట్ కుర్తీ వచ్చేసి రెడ్ వన్ అండి. ఇది ఈ కలర్ నాకు చాలా ఇష్టం, రెడ్, అండ్ ఇది నాకు బాగుంటుంది ఈ కలర్. సో అందుకని నేను తీసుకున్నాను. ఇలా డిజైన్ చేసుకున్నాను బోట్ నెక్ టైప్లో. సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ మొత్తం షిమ్మర్ డిజైన్ వచ్చిందండి ఇది మొత్తం. సో అలా అని చెప్పేసి నేను దీనికి సేమ్ కలర్ గోల్డ్ లేస్ని 2 లైన్స్గా వేశాను. ఇది బ్యాక్ సైడ్ కాబట్టి 1 ఫ్రంట్ ఇలా వచ్చింది. ఫ్రంట్ ఇలా 2 లైన్స్ వేసుకున్నానండి. అప్పుడు కొంచెం బ్రాడ్గా కనిపిస్తుంది, కొంచెం బాగుండింది. ఇలా వేసుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను దీనికి. అండ్ ఎల్బో హ్యాండ్స్కి కూడా నేను ఇలా లేస్ వేసుకున్నాను సింపుల్గా, ఓవర్గా లేకుండా సింపుల్ లేస్ వేసానండి. మీరు చూడవచ్చు ఇక్కడ. లెంత్ వచ్చేసి స్ట్రైట్ కట్ అండి. ఇవి నా కుర్తీస్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ స్ట్రైట్ కట్టే ఉన్నాయి. నాకు స్ట్రైట్ కట్టే సెట్ అవుతుంది. సో నేను స్ట్రైట్ కట్టే స్టిచ్ చేసుకున్నాను. ఇలా కట్స్ ఇచ్చాను. జస్ట్ టోటల్ డిజైన్ ఇలా ఉంటుంది అంతే. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి, కలంకారీ ప్రింట్ టోటల్ చూడవచ్చు. సో దానికి వచ్చేసి నేను నెక్ డిజైన్ ఇలా ఇచ్చానండి. ట్రయాంగిల్స్ ఫామ్ చేసి దాన్ని లేస్ లాగా ఫామ్ చేసి ఇలా చేశాను ట్రయాంగిల్స్. హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఫుల్ హ్యాండ్స్ అండి, 3/4 కూడా కాదు, ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను. అండ్ అలానే హ్యాండ్స్కి కూడా ఇలా ట్రయాంగిల్స్ ఇచ్చాను. సమోసా షేప్ అంటారు కదా, సో అదే అండి ఇది. ఇది రౌండ్ నెక్ లానే ఉంటుంది. బ్యాక్ ఇలా సింపుల్గా ఇచ్చాను. లెంత్ యాజ్ యూజువల్ అండి, ఫుల్ లెంత్ స్ట్రైట్ కట్. ఇది ఓన్లీ నేను నెక్ డిజైన్స్ అవే చూపిస్తాను, నెక్స్ అండ్ హ్యాండ్సే చూపిస్తాను. అంత లెంత్ మాత్రం అన్నింటికి సేమ్ అండి. ఆల్మోస్ట్ నా లెంత్ వచ్చేసి 47 to 48 అలా పెట్టుకుంటాను నేను, లాంగ్ లెంత్ కావాలనేసి. అంతే లెంత్. ఇది నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా సేమ్ కలంకారీ ప్రింట్, బ్లాక్ షేడెడ్. ఇది దీనికి వచ్చేసి బోట్ నెక్ అండి. ఇది బోట్ నెక్. అండ్ ఇక్కడ వచ్చేసి కీ హోల్ ఇచ్చాను నేను దీనికి. చాలా బాగుంటుంది ఈ లుక్ అయితే, చాలా బాగుంటుంది. ఈ కుర్తీ నాకు చాలా ఇష్టం కూడా, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ ఇలా వస్తుందండి. ఇక్కడ షేప్ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది. ఒకసారి ఇలా హ్యాండ్ పెట్టి చూపిస్తాను ఇలా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా ఫుల్ లెంత్ అండి, యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటుంది హ్యాండ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇదండి. ఇది క్లోజ్ నెక్ అండి, క్లోజ్ రౌండ్ నెక్. ఇది ఇలా వచ్చింది రౌండ్ నెక్. అండ్ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి పోట్లీ బటన్స్ అండి. నేను పోట్లీ బటన్స్ని చాలా దగ్గరగా ఫామ్ చేశాను. ఇది ఒక వెరైటీ డిజైన్ లాగా ఉంటుంది అనేసి. ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి, దీనివి కూడా 3/4 కాదు, ఫుల్ హ్యాండ్స్ ఇలా ఇచ్చుకున్నాను. ఇవన్నీ నేనే ఓన్గా స్టిచ్ చేసుకున్నానండి.
ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేశాను, అవి కూడా నేను ఒక కలెక్షన్స్లో చూపిస్తాను. ఇంతే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఈ డిజైన్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. టోటల్ పైపింగ్ అండి, ఇది కాంట్రాస్ట్తో నేను పైపింగ్ ఇచ్చాను. ఇది రస్ట్ ఆరెంజ్ కలర్ అండి. సో అలా ఇచ్చాను. ఫ్రంట్ ఇంతే, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న పాట్ నెక్ టైప్ ఇచ్చుకున్నాను. ఇది డైమండ్ షేప్, అండ్ ఇక్కడ ఒక క్లాత్ బటన్ కూడా యాడ్ చేశాను, చూడొచ్చు. అండ్ హ్యాండ్స్కి కూడా ఇక్కడ సైడ్స్కి ఇలా పైపింగ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక బటన్, క్లాత్ బటన్ కాంట్రాస్ట్లో, అండ్ ఇక్కడ ఒక ప్యాచ్ లాగా కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా ఇచ్చాను, చూడొచ్చు. ఇలా వస్తుంది. కాంట్రాస్ట్ కలర్ని ఇలా యాడ్ చేశాను దీనికి. ఇంతే అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్. ఇది ఒక డిఫరెంట్గా ట్రై చేశాను. కాలర్ ఇచ్చాను దీనికి, షర్ట్ కాలర్. ఇది ఐరన్ లేదు, సో అంత పోయింది, సో కొంచెం అలాగ అనిపిస్తుంది. ఇది షర్ట్ కాలర్ ఇచ్చానండి. ఇలా షర్ట్ కాలర్. ఇక్కడ బటన్ ఇవ్వాలి, క్లాత్ బటన్. అంతే అండి. బ్యాక్ ఇలా షర్ట్ కలర్ టైపే వచ్చింది. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్, సారీ 3/4 హ్యాండ్స్ ఇవి. ఇంతే సింపుల్గా. ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్గా ట్రై చేశాను. ఇది వచ్చేసి ఇలా డిఫరెంట్గా ట్రై చేశానండి, చూడొచ్చు. వచ్చేసి ఈ కీ హోల్ వచ్చేసి ఇలా వస్తుందండి, ఇక్కడ వస్తుంది ఇలా కీ హోల్ అనేది. ఇప్పుడు సైడ్కి ఇచ్చాను ఇది. సో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. నేను కూడా ఇది పింట్రెస్ట్లోనే చూసి ట్రై చేశాను. నేను అన్నీ నా కుర్తీస్ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అన్నట్టు. సో ఇలా ఫ్రంట్ వచ్చిందండి. ఫ్రంట్కి వచ్చేసి ఇలా కీ హోల్ వచ్చింది, అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా స్మాల్ సైజ్లో ఇలా ఓపెన్ పెట్టుకున్నాను. ఇక్కడ క్లాత్ బటన్ వస్తుంది మనకి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి దీనికి, ఎల్బో హ్యాండ్స్. అండ్ ఇక్కడ సింపుల్గా ఓన్లీ 3 సమోసా ఇచ్చుకున్నాను. ఇలా వచ్చింది. లెంత్ వచ్చేసి యాజ్ యూజువల్. నెక్స్ట్ వచ్చేసి చీతా ప్రింట్ అండి ఇది. ఇవన్నీ మెటీరియల్స్ ఎక్కడ తీసుకున్నాను కూడా మీకు ఒకరోజు నేను చెప్తాను. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ అని నేను ఆల్మోస్ట్ ఒక 80% వరకు నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఇదండి. నెక్స్ట్ ఇది చీతా ప్రింట్ మొత్తం. ఇది బోట్ నెక్ టైప్ వస్తుంది. సో దీనికి నేను మొత్తం ఇలా క్లాత్ బటన్స్ ఇచ్చుకున్నాను. ఇది చూడొచ్చు, ఇవన్నీ క్లాత్ బటన్సే అండి, నేనే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ ఈ క్లాత్ బటన్స్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి కూడా చూపిస్తాను. సో అందుకే నా వీడియోస్ అన్నీ మీరు చూడండి. నేను ఎవ్రీ వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను అన్నీ ముందు ట్యూటోరియల్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా అండి. ఇది 3/4 హ్యాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉండింది. ఇలా వచ్చే హ్యాండ్స్. ఇలా పైపింగ్ ఇచ్చాను, హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చాను బ్లాక్తో, కాంట్రాస్ట్ కలర్. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ పైపింగ్ ఇచ్చాను ఇలానే. ఫ్రంట్ కూడా పైపింగ్ ఇచ్చి ఇలా బటన్స్ ఇచ్చాను. ఇది వచ్చేసి మీరు ఆల్రెడీ వీడియోస్లో కూడా చూసి ఉంటారు, వీడియోలో కూడా ఇదే డ్రెస్ అండి. నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అంటే. సో దీనికి ఏంటంటే నెక్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసా. ఫ్రిల్స్ ఇచ్చుకున్నానండి, మొత్తం ఫ్రిల్స్. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉన్న వాటికి, జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి అలా ఇలా ఫ్రిల్స్ ట్రై చేస్తే బాగుంటుంది. అదే కాటన్ దానికి ఫ్రిల్స్ ట్రై చేస్తే బాగుండదు. సో నేను అందుకని ఇలా ఫ్రిల్స్ ట్రై చేశాను. దీని లుక్ ఎలా ఉందనేది కూడా మీరు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు, ప్రీవియస్ వీడియోలో చూసుంటారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్.
ఫ్రంట్ వచ్చేసి ఇలా, సారీ బ్యాక్ వచ్చేసి ఇలా ఉండింది, రౌండ్ నెక్ సింపుల్గా అంతే. హ్యాండ్స్ యాజ్ యూజువల్. ప్రజెంట్ అయితే ఇంతే చూపించగలనండి. నేను నెక్స్ట్ ఇంకా లెంత్ అవుతుంది, ఆల్రెడీ 10 minutes ఎబో అయింది. సో నేను మళ్ళీ ఇంకెక్కువ చూపిస్తే ప్రాబ్లం అవుతుంది. సో మిగిలినవి నేను వేరే పార్ట్స్ లాగా కూడా చేసి చూపిస్తాను మీకు. సో ప్లీజ్ వాచ్ ది టిల్ ఎండ్. అండ్ ఇంకా మంచి వీడియోస్ మరిన్ని రాబోతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.